ఇరాన్ పైన జరుగుతున్న యుద్ధం పైన ఏ విధంగా అయితే యుఎస్ ఇజ్రాయెల్ ఏ విధంగా ఆధిపత్యం కోసం ఈరోజు యుద్ధం చేస్తున్న విషయాన్ని ఖండిస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా మనం ట్రంప్ చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా నాదే ఆధిపత్యం జరగాల, క్రూడ్ ఆయిల్ సంబంధించి కానివ్వండి, ఎల్పిజికి సంబంధించి అంతా నాదే జరగాల, మిడిల్ ఈస్ట్ అంతా కూడా నేనే నా అండర్లోనే ఉండాలని చెప్పేసి ఇజ్రాయెల్తో కలుపుకొని ఈరోజు యుద్ధం చేయడం, దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు అనేక మంది ఈరోజు ఎంతమంది బలైపోతున్న విషయం కూడా ప్రతి కూడా గమనించాలా. ఇప్పుడే రామరెడ్డి అన్న చెప్పినట్లు ఖమేనీ గారు చనిపోయిన 5 రోజులకైనా కూడా మన భారతదేశం 5 రోజుల తర్వాత కండోలెన్స్ చెప్తారు. అదేవిధంగా 165 మంది అక్కడ బాలికలు ఇరాన్లో చిన్న బాలికలు చనిపోయిన తర్వాత కూడా 7వ రోజుకి మన భారతదేశం నుంచి కండోలెన్స్ చెప్తారంటే ఏ విధంగా మన భారతదేశం పరిపాలన కూడా వస్తుందని అందరూ కూడా గమనించాలా. అదేవిధంగా ఈరోజు ఈ ఇరాన్ వార్తో ఏ విధంగా మన భారతదేశం నష్టపోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు దాదాపుగా 80% క్రూడ్ ఆయిల్ అంతా కూడా మన భారతదేశానికి వస్తున్నటువంటి ఇరాన్ నుంచి కానీ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తే ఈరోజు ఇప్పటికీ మనం చూసుకుంటే కూడా గ్యాస్ కమర్షియల్గా అయితే కన్నా ఇప్పటికే చాలా హోటల్ కూడా బంద్ పడిన విషయం కూడా మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఆయిల్తో పాటు గ్యాస్ కూడా ఏ విధంగా ఇబ్బంది పడే స్థితి కూడా మనం గమనించాలా. దాదాపుగా 1 కోటి మంది జనాభా మిడిల్ ఈస్ట్ లో పనిచేస్తున్న విషయం కూడా ప్రతి కూడా గమనించాలా. అందరూ కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చేస్తే కూడా మనమే మరి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే స్థానంలో ఉన్నామా. అదేవిధంగా 40 నుంచి 50 బిలియన్ డాలర్ ఫారిన్ ఎక్స్చేంజ్ అవుతున్నట్ట ప్రతి సంవత్సరం మన భారతదేశానికి మిడిల్ ఈస్ట్ నుంచి. ఇవన్నీ కూడా గమనించి ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఇరాన్ వారిని ఏ విధంగా ఖచ్చితంగా మాట్లాడి స్టాప్ ఏ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఉంటుంది తెలియజేసుకుంటూ, ఇరాన్ పైన చేస్తున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు, దాడులకు, యుద్ధానికి వ్యతిరేకంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణంలోకి అమెరికా తీసుకుపోయింది. దానికి ప్రధాన కారణం తన సామ్రాజ్యవాదాన్ని విస్తరించుకోవడం, తర్వాత తనకు ఎక్కడైతే సంపద వస్తుందో ఆ దేశాల్లో ఉన్నటువంటి చమురు కానీ లేదంటే ఆ దేశాల్లో ఖనిజ వస్తువుల్ని ఆక్యుపై చేయడమే ప్రధానంగా అమెరికా ఈ దాడులు పురుగొలుపుతుంది. దాంట్లో పావుగా మారినటువంటి ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటి ఇరాన్ మీద దాడి చేయడం అనేది చాలా చెడ్డ విషయంగా మేము భావిస్తున్నాం. తర్వాత అదే విధంగా మొన్న నెల రోజుల కిందట పక్కనే ఉన్నటువంటి వెనుజులా దేశంలో ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుని భార్యని అమెరికా అపహరించబోయి అమెరికాలో పెట్టడం. ఇంత జరుగుతున్న ఇరాన్ లో ఉన్నటువంటి సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత కూడా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కించిత్ మాట కూడా ఏ మాత్రం కూడా విమర్శించకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. మనకు ఇరాన్కి చాలా ఏళ్ల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక దేశం ఒకటి ఇచ్చిపుచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇప్పటిదాకా ముస్లిం దేశాలతో సఖ్యతగా ఉన్నాం. ఆ సఖ్యతను చెడగొట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వివరిస్తున్నారు. ఇది భారతదేశానికి మంచిది కాదు. ఈరోజు భారతదేశంలో ఈరోజు చెప్తున్నాడు నరేంద్ర మోడీ, నేను 10 రూపాయలు పెట్రోల్ గ్యాస్ మీద డీజిల్ మీద తగ్గించిన అని చెప్పి. అది ఎవరికి ఉపయోగము? పెట్రోల్ కంపెనీలకు, పెట్రోల్ తయారు చేస్తున్నటువంటి కంపెనీలకు, లేదంటే పెట్రోల్ని సరఫరా చేస్తున్నటువంటి ఆదాని అంబానీలకు ఉపయోగం తప్ప సామాన్యమైన జనానికి 1 రూపాయి కూడా దీని నుంచి లాభం లేదు. ప్రధానంగా రేపు ఎన్నికలు ఏప్రిల్ 23 తర్వాత 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత భారతదేశంలో ధరలు ఈ విధంగా ఉండవు. విపరీతమైనటువంటి ధరలు పెరుగుదల కనపడుతుంది. అందుకే మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కడుతున్నాం, మీరు ఇప్పటికైనా మధ్యవర్తంతో వహించి ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్య యుద్ధము లేకోకుండా శాంతియుతమైన చర్చలు జరపాల్సిందిగా భారతదేశ ప్రధాని చాలా పెద్ద చెప్పుకుంటున్నాడు. నా ఛాతి చాలా 56 ఇంచులని, లేదంటే భారతదేశం మొత్తం నేను చెప్పు చేతుల్లో పెట్టుకున్నాను, లేదా ప్రపంచవ్యాప్తంగా నేను విశ్వగురునని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికైనా తన పలుకుబడిని ఉపయోగించి ఆ యుద్ధాన్ని ఆపి మనలాంటి భారతదేశం మీద యుద్ధ ప్రభావం పడకుండా కాపాడుతారని ఆశిస్తున్నాను.